ఇది కేవలం మీలాంటి వాళ్ళు మా మధ్య కాంట్రవర్సీ పెట్టడానికి పదే పదే అడిగి తీసుకొస్తున్నారే తప్ప చంద్రబాబు నాయుడికి ఓటేయండి, ఆయనకు ఓటేస్తే సర్వం నేను దగ్గరుండి చేస్తాను, ప్రశ్నిస్తానన్న వ్యక్తి ఎందుకు ప్రశ్నించకుండా ఈరోజు బీజేపీ ఇచ్చిన వాగ్దానాలని ప్రశ్నించకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది కరెక్ట్ అని మీరు అడగండి. సో అలా ప్రతిసారి కూడా ప్రజల కోసం కష్టపడుతున్న వ్యక్తి, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే వ్యక్తిని మీరు మాట్లాడుతూ ఈరోజు ఆయన బాధతో ఒక మాట అంటే అదేదో పెద్ద తప్పుగా మీరు చూపిస్తున్నారు. నిజంగా మీ మీడియాకు దమ్ముంటే నేను చెప్తున్నాను కదా, ఈరోజు బాలకృష్ణ అన్న మాటలు వేయండి బ్రేకింగ్ న్యూస్లో. ఆ రోజు ఏమన్నాడు? అమ్మాయి కనిపిస్తే ముద్దు పెట్టండి, కమిట్ అవ్వండి, కడుపు చేయండి అన్నాడు. ఎందుకు అది వెయ్యరు? ఎందుకు వెయ్యరని అడుగుతున్నాను నేను. చింతమనేని ఏమన్నాడు? అంగన్వాడీ వర్కర్లు వెళ్తే మీరు ఆ పని చేసుకోండి, మీకు ఫ్లాట్లు ఇస్తాయి ప్రభుత్వం అన్నాడు. వాళ్ళు చెప్పుకొని ఏడ్చారు, పేపర్లలో వచ్చింది. ఆయన అన్న మాటలు వేయండి. మొన్న బోడే ప్రసాద్ ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక సెలబ్రిటీ అని కూడా చూడకుండా నా గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. అవి వేయండి. అవన్నీ వేయరు. మేము గమ్మునుంటే కూడా మీరు కొడతా ఉంటారు, మేము మాత్రం భరిస్తూ గమ్మున ఉండాలి. గిచ్చితే గిచ్చించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలి. ఏమనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా బాధ్యతగా ఉండాలి. తప్పు చేసిన వాడిని నువ్వు తప్పు చేసావని నిలదీస్తే వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడరు. మీరు ఎంకరేజ్ చేస్తూ మీరు వాళ్ళకి వీళ్ళకి గొడవ పెట్టామని సంతోషపడుతున్నారు తప్ప ఈ రాష్ట్రాన్ని నష్టపరుస్తున్నారన్న విషయం మీకు అర్థం కావట్లేదు. ఈరోజు రాష్ట్రాన్ని ఎవరు నష్టపరిచారు? మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళకి సపోర్ట్ చేసిన పవన్ గారు. వాళ్ళని ప్రశ్నించకుండా ఎంతసేపు జగన్ గారిని ప్రశ్నించడం అనేది ఎంతవరకు కరెక్టు? ఆయన అధికారంలో ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్ష నాయకుడు చేయనటువంటి విధంగా ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వాటి మీద ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు అన్నీ కూడా చేయించగలుగుతున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాడు. ప్రతిపక్షం అనేది లేకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఏమై ఉంటుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోండి. కాబట్టి నిస్వార్థంగా పనిచేసే నిజాయితీ కలిగిన నాయకుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అంతేగాని ఏదో ఒకటి వార్త కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ చేసినంత మాత్రాన ఈ రాష్ట్రానికి ఒరిగేదేం లేదు. గతంలో ఇలాగే చేసి 2014లో చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. ఏం జరిగింది? ఈ రాష్ట్రం నష్టపోయింది. రాష్ట్రంలో ఉన్న యువత నష్టపోయింది, రైతులు నష్టపోయారు, డ్వాక్రా మహిళలు నష్టపోయారు. ఆ నష్టం మరోసారి జరగకుండా మీరు కూడా బాధ్యతగా ఉండాలి. ఇప్పుడు దీంట్లో రాజకీయాల్లో చెప్పి తప్పుకోవడానికి అది అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చేసినటువంటి ఆయన మీద మాట్లాడిన మాటల్ని చిలువలు పొలవలు చేసుకుని మాట్లాడుకుంటాం. ఇది గతంలో ఎన్నో సందర్భాల్లో సోషల్ మీడియాలో కానీ మీ మీడియాలో కానీ వచ్చినటువంటి వార్తలే. టీడీపీ వాళ్ళే మాట్లాడారు, టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడిన వార్తలే. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా ఒక ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం అనేది మనం చాలా విచిత్రంగా చూస్తూ ఉంటాం. అధికార పార్టీని ఒక రాజకీయ పార్టీగా అవతరించినటువంటి ఒక పార్టీ అధికార పార్టీని ప్రశ్నించవచ్చు, అధికార పార్టీ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపించవచ్చు. అంతేగాని ప్రతిపక్షంలో కష్టపడుతూ ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న వ్యక్తి గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది అది ఏ రకంగా చెల్లుబాటు అవుతుంది, అది ఏ రకంగా చూస్తారనేది కూడా మనం గమనించాలి. ఒక ప్రతిపక్షం అసెంబ్లీ నుంచి పారిపోయిందని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. మేము అసెంబ్లీలో 23 మందిని పశువులాగా కొన్ని అడ్డుదడ్డంగా చేసి రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొచ్చి మంత్రులు చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడేవాడు లేరు. దాని గురించి మేము నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్నాం, నల్ల చొక్కాలు పెట్టుకున్నాం, రకరకాల ధర్నాలు చేసాం. సంవత్సరంన్నర మా ప్రయత్నాన్ని ఎవరు కూడా దాని గురించి మాట్లాడకుండా సంవత్సరంన్నర ప్రయత్నం తర్వాత చిట్ట చివరి అస్త్రంగా మాకున్నటువంటి బాధని ఆ రకంగా వ్యక్తపరిస్తే ఒక శాసనసభ్యుడు వెళ్ళకపోవటం అనేది మాకెంతో బాధాకరమైనటువంటి విషయం. అది ఒక తీవ్రమైనటువంటి నిరసనగా మేము ప్రదర్శిస్తే దాని గురించి మాట్లాడలేనటువంటి ఒక పవన్ కళ్యాణ్ ఇవాళ అతను మరి రాజకీయాలు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు నాకైతే అర్థం కాదు. కానీ మరి ప్రతిపక్షంగా ఉన్నటువంటి పారిపోయాం, మేము ఉన్నట్టు ఏదో చేసే ఉంటున్నాడు. ఏం చేయగలిగావు నువ్వు? ఆ రోజు పీఆర్పీ పెట్టినప్పుడు ఒక ఎమ్మెల్యేగా కూడా నిలబడలేనటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రోజు వరకు 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడుతో ఉంటూ ఏ ఒక్క అంశం మీద మాట్లాడలేనటువంటి వ్యక్తివి. ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడికి అండగా నిలబడటానికి ప్రయత్నం చేశావు. ప్రతి సందర్భంలో ఈ పార్టీని కాపాడటానికి, ఈ ప్రభుత్వాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశావు. ప్రతిపక్షం చేస్తున్నటువంటి పనులను కూడా అడ్డుకోవడానికి పోలవరం దాకా పరిగెత్తుకొచ్చినటువంటి వ్యక్తివి. ఏ రకంగా నీ పాత్రను మేము చూడాలి, ఏ రకంగా ప్రజలు దీన్ని
అసెస్ చేసుకోవాలో ఒకసారి అర్థం చేసుకోవాలి. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టుకొని వారికి ఉన్నటువంటి ఆలోచనలు ముందుకు తీసుకొచ్చుకొని ఒక రాజకీయ పార్టీకి ఎస్టాబ్లిష్ అయితే వీల్ వెల్కమ్ హిమ్. మాకు ఎటువంటి ఆయన మీద వేరే ఆలోచనలు లేవు. ఈ క్రమంలో దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఒక నిజాయితీ గల నిస్వార్థమైనటువంటి రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పకుండా నిలకడగా ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రత్యేకంగా కాపు నాయకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు నిన్న మొన్న మాట్లాడినటువంటి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు ఉద్రేకంతో ఒకటి రెండు గబాలను మాట్లాడినా నిలకడగా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాటల్లో ఎటువంటి అసత్యం లేదు. ఆయన మాట్లాడినటువంటి మాట ఆ కులానికి వ్యతిరేకం కాదు, లేకపోతే వాళ్ళ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధం కాదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయనియండి. మా చేతిలో ఉన్నది ఏదో మేము చేస్తాం. తప్పకుండా రేపు అది కేంద్ర పరిధిలో ఉంది, కొన్ని సుప్రీంకోర్టు ఆంక్షలు ఉన్నాయి. వాటి మీద సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా మా వంతుగా మేము దాని మీద మేము ప్రస్తావిస్తాం, మా సమర్థ తెలుపుతాం చెప్తూనే తనకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి 1000 కోట్లు కాదు 2000 కోట్లు ఇస్తాం. ఈ సమాజానికి కావాల్సినటువంటి ఈ వర్గానికి కావాల్సినటువంటి మేము సాయం చేస్తామని నిష్పక్షపాతంగా తను జగన్ ఉన్నటువంటి విషయాన్ని చెప్తే దాని గురించి మనం అప్రిషియేట్ చేయాల్సింది పోయి వేరే రకంగా దీన్ని మాట్లాడటం అనేది చాలా ఆశ్చర్యం వేస్తుంది. దయచేసి విజ్ఞత గలటువంటి కాపు సోదరులు, కాపు నాయకులు అందరూ కూడా ఒకసారి మరో ఆలోచించండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మందిని రాజకీయంగా మరి అనేక రకాలుగా ఆయన అభివృద్ధిలో తీసుకొచ్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోని చెప్పి కూడా కోరుకుంటున్నాను. నాయకులు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక అంశాల మీద తప్పకుండా పార్టీ ద్వారా ప్రభుత్వంలోకి రేపు వచ్చినప్పుడు మేలు చేసేటువంటి కార్యక్రమాలు చేయడానికి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంతకుముందు సోదరు రోజా గారు చెప్తూ మన గుంటూరు జిల్లా వేమూరు మండలానికి సంబంధించినటువంటి ఒక వీడియో అయినటువంటి పద్మావతి గారు 4 ఆడపిల్లలను పెట్టుకొని ఆమెకి మరి వాళ్ళ కుటుంబ పరంగా వచ్చినటువంటి ఒక 7.5 ఎకరాలని ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిందనేదిగా, ఆమె తరఫున ఎవరు మాట్లాడలేరనేదిగా, ఆమె దాంట్లో దౌర్జన్యంగా పోయి మీరు దాన్ని కబ్జా చేయడానికి చేస్తున్నటువంటి నక్క ఆనందబాబు రాజాకి కూడా కబడ్దారని చెప్తా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.